పాపమ్మా. పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం పద. రామ్మా, రాధికమ్మా, రాధిక, రాధిక. రాధిక, రాధిక, ఎక్కడున్నావు రాధిక? నువ్వెప్పుడు కనిపిస్తావా అని కొండంత ఆశతో చూస్తున్నాను రాధిక. మాధవ, అమ్మా, రాధికమ్మా, రాధిక. ఏంటి నాన్న ఇది? తిండి తిప్పలు లేకుండా ఇలా ఎన్ని రోజులు ఉంటావురా? లేరా, లే, భోంచేద్దు గాని లే. అమ్మా, నాకొద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ఆకలి ఉంది, రాధిక లేదు. అందుకే ఇలా చేస్తున్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమైపోతుందిరా? రాధికే లేనప్పుడు నా ఆరోగ్యం ఏమైపోతే ఏంటమ్మా? నాకు రాధిక కావాలి. రాధిక ఎక్కడుందో ఏమైపోయిందో ఇప్పటి వరకు తెలియదు. ఎన్ని అవస్థలు పడుతుందో ఏమో. అమ్మా, రాధికకి ఇప్పుడు 9 నెలలు నిండుంటాయి కదమ్మా. తను చిన్ని కృష్ణుని కనబోతుంది కదమ్మా. అమ్మా, నేను వాడితో ఆడుకుంటానమ్మా. ఈ భుజాల మీద ఎక్కించుకొని ఏనుగమ్మ ఏనుగంటూ ఈ ఇల్లంతా తిరుగుతానమ్మా. ఇల్లంతా తిరుగుతాను. మాధవా, నీకెన్ని కష్టాలు వచ్చాయిరా? ఎందుకమ్మా ఏడుస్తావు? నిన్ను పిచ్చాడనాలో ఏమనాలో తెలియడం లేదురా. రాధిక ఎక్కడుంది నాన్న? తనే లేదు. చిన్ని కృష్ణుని ఎత్తుకొని ఆడిస్తాను అంటున్నావు. అసలు ఏమైందిరా నీకు? అమ్మా, రాధికని తీసుకొస్తానమ్మా. చిన్ని కృష్ణుని తెచ్చి నీ చేతుల్లో పెడతానమ్మా. నాకు నమ్మకం ఉందమ్మా. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. నువ్వు ఏమైపోతావోనని నా గుండె కుంచుకుపోయింది. సరే, నువ్వింకేం ఆలోచించొద్దురా. రా, భోంచేదు గాని రా. నాకొద్దమ్మా. రారా, ఒక్క ముద్ద తిందువు గాని రారా, భోంచేదు గాని. అమ్మా, నేను తిన్నమ్మా, నాకొద్దు ప్లీజ్. ఏమి తినకపోతే పరిస్థితి చేయి దాటిపోతుందిరా. ఎలా తినమంటావమ్మా? రాధిక కూడా లేదు. ఎలా తినమంటావు? ఎలా తినాలమ్మా? సరే, కనీసం జ్యూస్ అన్నా తాగు. ఇది మాత్రం కాదనకూడదు నా కోసం, సరేనా? ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. అమ్మా, రాధిక వస్తున్నాను. రాధిక,
నువ్వెక్కడున్నా వెతుక్కుంటూ వస్తాను. ఎక్కడున్న దగ్గర నుంచి తినమని ఒకటే బలవంతం చేస్తున్నారు. నువ్వు లేకుండా ఎలా తినగలను రాధిక? నువ్వు తినకుండా నేను ఎలా తినగలను? వస్తున్నాను రాధిక. అయ్యయ్యో, ఇదేంటి ఇంటికి తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అమ్మో, తుదు, అమ్మో. ఏంటో ఎవరో కనిపించట్లేదు. అమ్మా, బాబు బాబు బాబు, కొంచెం కారు ఆపమ్మా. కిట్టయ్య, అమ్మని చూసుకో. అయ్యా 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 అయ్యా, నా మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉందయ్యా. పురిటి నొప్పులు వస్తున్నాయ్యా. దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయ్యా. మీకు పుణ్యం ఉంటుందయ్యా. మీకు దండం పెడతానయ్యా. చెప్పండి అయ్యా, ఆసుపత్రికి తీసుకెళ్ళండి అయ్యా. అయ్యా సరే, వెళ్ళి తీసుకురండి. అలాగేనయ్యా. అమ్మా, పట్టుకో కిట్టయ్యా. మాధవ్, రే మాధవ, మాధవ్, రే మాధవ. అమ్మా, మాధవ, ఎక్కడున్నావురా? తెలీదమ్మా, వెళ్తున్నానంతే. ఎక్కడికి వెళ్తున్నావురా? తనని వెతుక్కుంటూ బయలుదేరానమ్మా. ఖచ్చితంగా తను దొరుకుతుందన్న నమ్మకం నాకుంది. నీకు పిచ్చి పట్టిందిరా. ఈ రోజు రాధిక దొరుకుతుంది, ఈ రోజు రాధిక దొరుకుతుందని
ప్రతిరోజు పగలనక రాత్రనక రాధిక కోసం తిరుగుతున్నావు. ఇన్నాళ్ళుగా కనపడకుండా పోయిన రాధిక ఈ రోజు మాత్రం కలుస్తుందని ఎలా అనుకుంటున్నావురా? నా మాట విని వెనకొచ్చే నాన్న. తను లేకుండా నేను ఇంటికి రానమ్మా. మాధవ, వద్దు నాన్న. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే నా మీద ఒట్టే. ఇదే చెప్తున్నాను. అలా మాట్లాడకమ్మా. అంతే కదరా, రాధిక దూరం అయిపోయిందని. నువ్వు మాకు దూరం అయిపోతే ఇక మేమెవరి కోసం బతకాలి? అమ్మా, తను ఏదో ఒకరోజు దొరుకుతుందనే నేను ఇన్నాళ్ళు బతికున్నానమ్మా. ఈరోజు తను ఖచ్చితంగా కలుస్తుందని పదే పదే నా మనసు కనిపిస్తుందమ్మా. తప్పకుండా తనని తీసుకొస్తాను చూడమ్మా. కానీ మాధవ, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సరిగ్గా భోంచేసి ఎన్నో రోజులైంది. ఎదురుగా ఎవరున్నారో స్పష్టంగా చూడలేనంత నీరసంగా ఉన్నావు. అలాంటిదే ఈ చీకట్లో రాధికని ఎక్కడని వెతుకుతావు? ఎలా గుర్తుపడతావు? కోటి మందిలో ఉన్నా నేను గుర్తుపట్టగలనమ్మా. తను నా ప్రాణం. నేను నా ప్రాణాలతోనే తిరిగి వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా.
ఏమైందమ్మా? నా మనవరాలకి ఏమైందమ్మా? ఆమె చాలా బలహీనంగా ఉంది. వెంటనే రక్తం ఎక్కించకపోతే ప్రసవం చేయడం కూడా చాలా కష్టం. అయ్యో, రక్తమా? అవును, ఓ పాజిటివ్ రక్తం కావాలి. ఇప్పటికిప్పుడు ఇక్కడ దొరకడం చాలా కష్టం. మీరు వెంటనే ఆవిడ్ని సిటీకి తీసుకువెళ్తే చాలా మంచిది. మీరే అలాగంటే ఎలాగమ్మా? నా మనవరాలు నిండు సూలాలు. ఆమెను తీసుకుని ఈ రాత్రి వేళలో సిటీకి ఎలా వెళ్ళగలనమ్మా? ఒక పుణ్యాత్ముడు దయదలిచి ఇక్కడి దాకా మమ్మల్ని కారులో వదిలి వెళ్ళాడు. మళ్ళీ సిటీకి వెళ్ళాలంటే మీరు ఆలోచిస్తూ కూర్చోకండి. ఆమె పరిస్థితి సీరియస్ కాకముందే సిటీకి తీసుకొని వెళ్ళాలి. లేదా ఎవరైనా ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు రక్తదానం చేయాలి. అక్క, మా అమ్మకు నా రక్తాన్ని ఇవ్వండి. అమ్మా, మాకు రక్తంలో రకాలు తెలియవమ్మా. ఏదో ఒకటి చేసి మీరే మా మనవరాల్ని కాపాడండి.